అందరికీ నమస్కారములు. ఈరోజు సేవారంగము ఉపాధి మార్గాలనే టాపిక్ని తమ ముందు ఉంచుతున్నాను. విశ్లేషించండి, ఆలోచించండి, సూచనలు సలహాలు ఇవ్వండి. విశిష్టత: వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో యువతకు వారి సామర్థ్యాలకు తగ్గ ఉద్యోగ ఉపాధిని అందించేది సేవారంగము. వ్యవసాయము ప్రకృతిపై ఆధారపడటం, పారిశ్రామిక రంగము ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం, సేవా రంగమే యువతకు ఉపాధి కల్పించడం కీలకమైనది నా భావన. మరియు మన దేశం, ముఖ్యంగా మన రాష్ట్రం వనరులు పుష్కలంగా ఉన్నవి. సామర్థ్యం గల యువత కూడా అధికంగా ఉన్నారు. ఈ రెండింటి సమయంతో యువతకి ఉపాధిని సేవారంగం అందించగలదన్నది నిపుణుల అభిప్రాయము. ప్రాధాన్యత: సమాజానికి ప్రజల అవసరాలకు నాణ్యమైన సేవలు అవసరం మరియు ఆర్థికాభివృద్ధిని వేగంగా పరిగెత్తించే అవస్థాపన సౌకర్యాలు అందించేది సేవారంగమే. రవాణా, బ్యాంకింగు, బీమా సంస్థలు, హోటల్స్, రెస్టారెంట్లు మొదలైనవి యువతకు ఉద్యోగ ఉపాధిని అందించగల శక్తి కలవి, పుష్కలంగా ఉన్నవి, అధికంగా ఉన్నవి. ఈ దిశగా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలి. యువతలో ఇష్టమైన రంగాలను అన్వేషించి తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో గమనిస్తారు కాబట్టి ఈ సేవా రంగంలో వారి తాలూకా అభిలాషను గుర్తించగలరన్నది నా భావన. వనరులు: ముందుగా చెప్పినట్టే సహజ మానవ వనరులు పుష్కలంగా కలవను. వాటిని అభిలషణీయంగా సమన్వయపరచగల వనరులు మన దగ్గర ఉన్నాయి. ఫలితం మన ఆర్థికాభివృద్ధికి ఇంధనంగా పనిచేసే సేవారంగం అన్నది నా భావన. విద్యా వ్యవస్థలో ముఖ్యంగా హై స్కూల్ స్థాయిలో పిల్లలు గృహ వాతావరణం రావటం, స్వేచ్ఛగా నూతన పరిచయాలు ఏర్పడటం, వారిలో గల ఆసక్తి రంగాల్లో విలువల ప్రాధాన్యతలో మార్పులు రావడం మొదలగు అంశాలతో విద్యలో వెనుకబడినటువంటి వారు వారికి అభిలషణీయ రంగం గుర్తించిన తల్లిదండ్రులు కలిసి వారిని సర్వీస్ రంగంలో ఉపాధి అందించే ప్రయత్నాలు చాలా ఫలితాలు ఇస్తాయన్నది నా వ్యక్తిగత భావన. కర్తవ్యం: సేవా రంగంలో పిల్లలు విద్యా సామర్థ్యాలు, ప్రతిభావంతులు వారి స్వశక్తి ఆసక్తులతో సంపాదించే సేవా సంస్థలు, వ్యవస్థలు మన దగ్గర ఉన్నవి. కేవలం చదువులపై శ్రద్ధ లేని, ఇష్టం లేని రంగాల్లో ఉపాధిని పొందే కన్నా ఇష్టమున్న రంగంలో తల్లిదండ్రులు గమనించి ప్రైవేటు సంస్థలు కూడా ఉపాధిని అందిస్తున్నాయి. పైగా సేవారంగం గృహ అవసరాలకు వృత్తిపరంగా నైపుణ్యాలు వారికి సేవలు అందిస్తున్నాయి. వ్యక్తిగత సేవలకు అద్భుతమైన డిమాండు ఈ రోజుల్లో ఉంది, మనందరం గమనిస్తున్నాం. సేవలుకి వారు వసూలు చేసిన ఫీజులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగ యువతను గమనిస్తే నిరుద్యోగ యువత కంటే సేవా రంగంలో స్కిల్ సంపాదించిన యువతకి డిమాండ్ ఉందన్న విషయాన్ని మనం గుర్తించగలము. ఆర్జిత నైపుణ్యాలు: ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థలో కానీ మన విద్యార్థులు అధిక శాతం వారి తల్లిదండ్రులు వృత్తుల సహాయపడతారు, కొంత సమయం కేటాయిస్తారు. ఆ విద్యార్థులకు తల్లిదండ్రులు వృత్తిపర నైపుణ్యాలు అందే అవకాశం ఉంది. వాటినే మనం ఆర్జిత నైపుణ్యాలుగా భావించాలి. నేటి శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి కారణంగా ప్రతి రంగంలోనూ నూతన టెక్నాలజీ రావడంతో ఆ టెక్నాలజీ ప్రభావంతో కొనుగోలుదారులను సేవారంగం ఆకర్షిస్తుంది. విద్యార్థుల్లో గమనించిన తల్లిదండ్రులు ఆ రంగంలో నైపుణ్యాలు
అందించడం మరింత ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తుంది. ఫలితంగా సేవారంగంలో శిక్షణ ద్వారా వారు ఉపాధిని సునాయాసంగా పొందగలరన్నది నా భావన. నైపుణ్యాలు శిక్షణ సమన్వయము, తల్లిదండ్రులు అధిక శాతం ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ ఉందని పిల్లలకు ఇష్టం లేని రంగంలో చేర్పించడం వల్ల ప్రయోజనం శూన్యము. మరియు పిల్లలను తరచూ రంగాలు మారుస్తూ ఒక రంగం నుంచి ఇంకో రంగానికి, ఇంకో రంగం నుంచి ఇంకో రంగానికి మార్చడం వల్ల ఏ రంగంలోని వారికి స్థిరమైన నాణ్యమైన నైపుణ్యాలు లభించవు. పిల్లలు ఆసక్తి కనబరిచే ఒకే ఒక రంగంలో ఆధునిక శిక్షణ అందించడం వల్ల చాలా ప్రయోజనం ఉంది. ఆ రంగంలో అప్పటికే స్థిరపడిన వారి సమక్షంలో కొంతకాలం ప్రతిఫలం ఆశించకుండా చూడటం చాలా మంచిది. పిల్లలపై ప్రేరణను చూపి నైపుణ్యాలు అందించే శక్తి తల్లిదండ్రుల్లో ఉంది. అందుకు అవసరమైన నైపుణ్యాలను నిపుణుల దగ్గర సేకరిస్తారు, మేధావర్గం మార్గదర్శకం తీసుకుంటారు. ఆ విధంగా సేవారంగంలో ఉపాధులు అందించడం చాలా ప్రయోజనం ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయము. ప్రత్యేకతలు. నేను గ్రామీణ వ్యవస్థపై కొద్దో గొప్ప అవగాహన కలిగి ఉన్నాను. నా వివిధ కేడర్లో సెకండరీ, బీఈడి, ఎంఈఓ, జేఎల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులతో పరిచయం ఉన్న వ్యక్తిని. వారికి గల నైపుణ్యాలు ఏమిటి, ప్రత్యక్షంగాను పరోక్షంగాను కొద్దో గొప్ప తెలిసిన వ్యక్తిని. మరియు భౌగోళిక స్వరూపంలో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మనము సర్వీస్ రంగంలో పిల్లలకు ఉపాధిని ఈజీగా కల్పించగలం. ఎందుచేతంటే సముద్ర తీరరేఖ ఉంది, ఖనిజ సంపద పుష్కలంగా ఉంది, కుటీర పనులు స్థాపించే శక్తి ఉంది, అనుకూలమైనటువంటి వ్యవసాయ విధానాలు ఉన్నాయి, ఉద్యానవన పంటలు, తయారీ రంగము మొదలగునవి ఎన్నో ప్రత్యేకతలు మన రాష్ట్రంలో ఉన్నాయి. అంతకీ ముఖ్యంగా కావాల్సింది పిల్లల్లో ప్రేరణ ఇచ్చి సేవారంగంలో నైపుణ్యాలు అందించి వారికి ఉపాధిని అందించగల శక్తి సేవారంగంలో ఉందనే నా భావన. అందుకు శాస్త్రవేత్తలు కూడా ఈ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నది గమనించండి, విషయం ఆలోచించండి, నాకు సలహాలు అందించండి. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.